హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ కంది పొడి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. దీనిలో కందిపప్పు ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. దీంతో 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇవి 2 గ్లాసులు. ఈ కందిపప్పు ఏమో సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలన్నమాట. హైలో పెట్టి వేయించుకోకూడదు. సిమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకును. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వలన కందిపప్పు బాగా వేగుతుంది, పొడి కూడా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. హైలో పెట్టి వేయించామనుకోండి బయట వేగిపోతుంది, లోపల వేగదన్నమాట. కొంచెం టైం పట్టినా సిమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ నీట్గా వేయించుకోవాలండి సిమ్లో ఉండి. పప్పు వేగిపోయిందండి. ఇలాగా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. పప్పు ఏమాత్రం మాడినా టేస్ట్ మారిపోతుంది. దీన్నేమో ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం అండి, ప్లేట్లో వేసి. నెక్స్ట్ అదే బాండీ తీసుకుందాం. గ్యాస్ వెలిగించుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ స్పూను ఇది తీసుకున్నానండి, టేబుల్ స్పూను. ఈ స్పూన్ తోటేమో 4 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఫోర్ స్పూన్స్ వేసాను. ఇవన్నీ సిమ్లో పెట్టే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. దీన్ని ఇలాగా కొంచెం వేగాలన్నమాట. ధనియాలు కొంచెం వేగేయండి. నెక్స్ట్ ఏమో జీలకర్ర తీసుకోవాలి. అదే స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర వేగిపోతుంది, అందుకని ధనియాలు కొంచెం 1 నిమిషం పాటు వేయించిన తర్వాత జీలకర్ర వేసుకుంటే